ఇప్పుడు కనిపిస్తున్న ఈ యాప్స్ అన్నిటిని కూడా నేను హైడ్ అయితే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే కొన్ని యాప్స్ని అయితే హైడ్ అయితే చేసి అయితే చూపిస్తాను. మీ ముందలే హైడ్ చేసిన తర్వాత అవి హైడ్ అయ్యా లేవనేది మీ ముందర అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ యాప్స్ అన్నిటిని కూడా నేనైతే ఏవైతే టిక్లు పెట్టానో ఆ యాప్స్ అన్ని కూడా హైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నేను ఏదైతే యాప్స్ని సెలెక్ట్ చేసుకున్నానో ఆ యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు నా ఫోన్లో అయితే హైడ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూపిస్తాను, నేనైతే బ్యాక్ వచ్చి కూడా మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈ జెమినీ యాప్ ఒక్కటి తప్పించి మిగిలిన అన్ని యాప్స్ కూడా హైడ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న యాప్స్ అన్నీ కూడా హైడ్ అయితే అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు హైడ్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ యాప్స్ని ఎలా చూడాలి అనేది ఇప్పుడు మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ స్క్రీన్ అయితే ఉంది కదా, స్క్రీన్ మీద ఈ విధంగా 2 ఫింగర్స్ అయితే పెట్టేసి ఈ విధంగా పైకి స్క్రైబ్ చేయండి. పైకి స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే మీ ఫోన్లో ఉన్న లాక్ అయితే అడుగుతుంది. లాక్ అన్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా హైడ్ చేసిన యాప్స్ అన్ని కూడా ఈ విధంగా ఒక ఫోల్డర్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పైన హిడెన్ యాప్స్ అని వచ్చేసి ఈ విధంగా మీరు హైడ్ చేసిన యాప్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఏవైతే యాప్స్ని హైడ్ చేసానో ఆ యాప్స్ మాత్రమే ఇక్కడ అయితే వచ్చాయి. ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న యాప్స్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. ఇవి మళ్ళీ మీకు ప్లే స్టోర్లో కనిపిస్తాయి అనుకుంటే ప్లే స్టోర్లో కూడా కనిపించవు. ఒకవేళ కనిపించినా సరే అవి ఓపెన్ చేయడానికి అయితే కావు. ఈ విధంగా మీరు మీ ఫోన్లో ఉన్న ఈ సీక్రెట్ ట్రిక్ని యూజ్ చేసి మీరు మీ ఫోన్లో ఉన్న యాప్స్ని అయితే ఈ విధంగా హైడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ని యూజ్ చేయని అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఫోన్ కీబోర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీ ఫోటోని కానీ మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని కానీ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఈ విధంగా మీ ఫోన్ కీబోర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీ ఫోటోని కానీ మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఫోన్ లో ఉన్న కీబోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. కీబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పైన చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మనకి సెట్టింగ్స్ అనే సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా సెట్టింగ్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనకి థర్డ్ ఆప్షన్ అయితే చూడండి. థర్డ్ ఆప్షన్ లో మనకి థీమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా చాలా డిఫాల్ట్ గా అయితే చాలా వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా మీరు సెట్ చేద్దాం అనుకుంటే సెట్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన ఫోటోని కనుక మీరు పెట్టాలనుకుంటే మీకు ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఏమవుతుందంటే మీ ఫోన్ గ్యాలరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ గ్యాలరీ ఉన్న ఫోటోస్ అన్ని కూడా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఏ ఫోటోని అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా ఫోటోని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా కింద, దానిపైన అయితే ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి ఏమవుతుందంటే మీకు బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేయమని అయితే అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మీ బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి బ్రైట్నెస్ అనేది ఎంత ఉండాలనేది మీరు ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. నేనైతే ఒక 50 అయితే పెట్టుకున్నా. 50 పెట్టిన తర్వాత మీకు కింద డన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అప్లై నో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటో అనేది ఆటోమేటిక్ గా కీబోర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో యాడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను బ్యాక్ అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నా ఫోన్ కీబోర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆ ఫోటో అనేది అయితే రావడం అయితే జరిగింది. సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మీరు కూడా మీ ఫోన్ కీబోర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీ ఫోటోని కానీ మీకు నచ్చిన ఫోటోని కానీ ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టుగా అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ ని యూజ్ చేయకుండానే. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు నుంచి అబ్బాయి ఈ సీక్రెట్ సెట్టింగ్ యూజ్ చేసుకుని మీరు మీ ఫోన్లో ఉన్న యాప్స్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ యాప్స్ని హైడ్ చేద్దామని చెప్పేసి వేరే థర్డ్ పార్టీ యాప్స్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు. ఇలా ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా అనేది అయితే ఖచ్చితంగా లీక్ అయితే అవుతుంది. ఇలా లీక్ అవడం వల్ల మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ని యూజ్ చేయకుండానే మన ఫోన్లో ఉన్న సీక్రెట్ సెట్టింగ్ యూజ్ చేసుకుని మన ఫోన్లో ఉన్న యాప్స్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. ఎలా హైడ్ చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటి అంటే వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. అలాగే మీకోసం మీరు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇంక లేట్ చేయకుండా మన వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెట్టింగ్స్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రైవసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి.
దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఏం చేస్తారంటే పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా కింద ఇందులో మనకి మిడిల్లో యాప్ ఐడింగ్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఫస్ట్లో వచ్చేసి ఏమవుతుందంటే మీ ఫోన్ లాక్ అయితే అడుగుతుంది అనమాట. అంటే మీరు ఫింగర్ పెట్టుకుంటే ఫింగర్, లేకపోతే ప్యాటర్న్ అయితే ప్యాటర్న్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు అడుగుతుంది. మీరు లాక్ని అన్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా అయితే ఈ విధంగా అయితే కనిపిస్తాయి. చాలా మందికి ఏంటి అంటే ఫస్ట్లో మీకు వ్యూ హైడ్ అనే యాప్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇది అనేది మనకి ఫస్ట్ ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఆన్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా ఈ విధంగా లిస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మీ ఫోన్లో ఉన్న యాప్సే. ఇప్పుడు మీరు ఏ యాప్స్ని అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యాప్ని అయితే టిక్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నేను మీకు లైవ్లో అయితే ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఈ 3 యాప్స్ని అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాను. అంటే మీకు చూపించాలనుకోని ఎగ్జాంపుల్ కోసం అయితే ఈ 3 యాప్స్ని అయితే లైన్గా అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను ఈ యాప్స్ని హైడ్ చేసి. మళ్ళీ అయితే ఇదైతే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ అయితే అన్లాక్ అయితే చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ ఆల్బమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీన్ని అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని అయితే క్లిక్ చేసుకున్నా. అండ్ అలాగే క్లౌ ప్లేయర్, దీన్ని కూడా హైడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అలాగే వైటీ న్యూస్, దీన్ని కూడా హైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 3 యాప్స్ని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అవన్నీ ఆటోమేటిక్గా హైడ్ అయితే అయిపోతాయి. ఇప్పుడు ఆ యాప్స్ అనేవి హైడ్ అయ్యా లేవు అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ నేనైతే బ్యాక్ అయితే వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆ యాప్స్ అనేవి నాకు కనిపించట్లేదు, అంటే హైడ్ అయిపోయే యాప్స్. ఈ యాప్స్ అనేవి ఇప్పుడు మీరు ఎక్కడ ఎతికినా సరే మీకు ఆ 3 యాప్స్ అనేవి మీరు ఎంత ఎతికినా సరే మీ ఫోన్లో అనేవి కనిపించవు. మళ్ళీ వాటిని ఎలా చూడాలి అని అనుకుంటే మీరు చేస్తుంది ఏంటి అంటే మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ 2 ఫింగర్స్ అయితే ఉంటాయి కదా, రైట్ హ్యాండ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ అయినా 2 ఫింగర్స్తో మీ స్క్రీన్ మీద ఈ విధంగా పైకి అయితే స్వైప్ చేయండి. ఈ విధంగా పైకి స్వైప్ చేస్తే మళ్ళీ మీకు లాక్ అయితే అడుగుతుంది, మీ స్క్రీన్ లాక్. అది మీ స్క్రీన్ లాక్ మీరు ప్యాటర్న్ పెట్టుకుని ప్యాటర్న్, లేకపోతే ఫింగర్ అయితే ఫింగర్, ఈ రెండిట్లో ఏదో అయితే అడుగుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ యాప్స్ని అయితే హైడ్ చేస్తే ఆ యాప్స్ అనేవి అయితే కనిపిస్తాయి. నేను ఈ 3 యాప్స్ని హైడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా హైడ్ అనే యాప్స్ అనేవి వచ్చేసి ఈ 3 యాప్స్ అయితే వచ్చాయి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు చూసుకున్నా కూడా ఎక్కడ కూడా మీకు యాప్స్ అనేవి కనిపించవు. ఈ యాప్స్ని అయితే అన్ని యాప్స్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. మీ ఫోన్లో ఉన్న ఈ సీక్రెట్ సెట్టింగ్నే యూజ్ చేసుకుని మీరు హైడ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సీక్రెట్ సెట్టింగ్ తెలియక థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా అనేది లీక్ అయితే చేసుకుంటారు. మీరు మాత్రం అలా చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా మీ ఫోన్లో ఉన్న ఈ సెట్టింగ్ యూజ్ చేసుకుని ఈ యాప్స్ని అయితే ఈ విధంగా హైడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని యాప్స్ అయినా హైడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని కూడా హైడ్ చేద్దాం అనుకుంటే హైడ్ అయితే చేసుకోవచ్చు, హైడ్ అయితే అవుతాయి. ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న యాప్స్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఖచ్చితంగా అయితే వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మంత్లీ 50K నుండి 20K దాకా మనీ ఎర్నింగ్ చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా కాపీ పేస్ట్ వర్క్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అనమాట. ఇందులో డైలీ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుండి, మింత్రా నుండి, ఎజియో నుండి ఈ విధంగా లింక్స్ని అయితే కాపీ చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తూ అయితే మనీ ఎర్నింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అయితే స్క్రీన్ మీద అయితే నా పేమెంట్ ప్రూఫ్ అయితే చూసుకోవచ్చు. నేనే కాదు, చాలా మంది ఇదే విధంగా ఈ విధంగా లింక్స్ని షేర్ చేసి నెలకి లక్షల్లో వేలలో అయితే మనీ ఎర్నింగ్ అయితే చేసుకుంటున్నారు. సో అదే విధంగా మీరు కూడా ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో అనేది అయితే మీకు వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లో అయితే వెళ్ళిపోతాం. దీనికి సంబంధించిన యాప్ లింక్ వచ్చేసి నేను మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసి యాప్ను ఓపెన్ చేశారు అంటే అక్కడ మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ప్రెజెంట్ మీ ఫోన్లో మీరు యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంతో మాత్రమే రిజిస్టర్ అయితే అవ్వండి. వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత యాప్ని ఓపెన్ చేశారు అంటే యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఈ విధంగా కనబడడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు స్టోర్స్ ఉంటాయి అనమాట, లైక్ ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో, ఈ విధంగా చాలా నెంబర్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉంటాయి. అలాగే వాటి యొక్క కమిషన్ రేట్ అనేది అయితే ఉండమైతే జరుగుతుంది అనమాట. కమిషన్ రేట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఫ్లిప్కార్ట్ నుండి ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేశారు అంటే మీరు సేల్ చేసినందుకు ఫ్లిప్కార్ట్ వచ్చేసి మీకు 8% వచ్చేసి కమిషన్ ఇస్తుంది అనమాట. అదే మన మింత్రాలో కనుక చూసుకున్నట్లయితే మనకి 5% వచ్చేసి కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదే ఎజియోలో కనుక చూసుకున్నట్లయితే మనకి 5% వచ్చేసి కమిషన్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. అలాగే వాటి యొక్క కమిషన్ రేట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ కమిషన్ రేట్ ఇచ్చే స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న లింక్స్ని మాత్రమే ఎక్కువగా
షేర్ చేయడానికి అయితే చూడండి, ఎందుకంటే మీకు ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఇకపోతే ఇందులో ఉన్న లింక్స్ని ఎలా షేర్ చేయాలి అన్నదైతే చెప్తాను. అలాగే వేరే వాళ్ళ లింక్స్ని మన లింక్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోయినట్లయితే ఒక లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇకపోతే ఇందులో ఉన్న లింక్స్ని ఎలా షేర్ చేయాలి అన్నదైతే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక లింక్ని అయితే ఒక ప్రోడక్ట్ని అయితే షేర్ చేసి అయితే చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఈ ప్రోడక్ట్ని అయితే సేల్ చేసి అయితే ఇప్పుడైతే చూపిస్తాను. మీరు షేర్ చేయాలి అంటే ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కొంచెం లోడింగ్ అయితే అవుద్ది అనమాట. లోడింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వాట్సాప్ అనేది అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. వాట్సాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా వాట్సాప్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు గ్రూప్లో సెండ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ పర్సనల్ ఫ్రెండ్స్కి షేర్ చేద్దాం అనుకుంటున్నారా అనేది అయితే వాళ్ళని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే మీకు వచ్చేసి ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఈ విధంగా సెండ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సెండ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైతే సెండ్ చేశారో ప్రోడక్ట్, దానికి సంబంధించిన ప్రోడక్ట్ యొక్క థంబ్నెయిల్ అనేది ఈ విధంగా సెండ్ అవుతుంది. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీ ఎర్నింగ్ లింక్ అనేది అయితే సెండ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడైతే మనకి లింక్ అయితే వచ్చింది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసి ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ని బై చేశారు అంటే మీకు వచ్చేసి కమిషన్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ని అయితే ఫస్ట్ కాపీ చేసుకోండి. దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి కాపీ మీద అయితే క్లిక్ చేసుకోండి. కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన మొత్తం వచ్చేసి డీటెయిల్స్, ఎర్నింగ్ లింక్ అనేది అయితే కాపీ అవడం అయితే జరుగుతుంది. అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు సోషల్ మీడియా అకౌంట్స్లో కనుక ఛానల్స్ కానీ ఏమైనా పేజెస్ ఉంటే అందులో వచ్చేసి మీరైతే పోస్ట్ అయితే చేయండి. పోస్ట్ చేశారు అంటే మీకు అక్కడి నుంచి ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేసి బై చేశారు అంటే మీకు కమిషన్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆ కమిషన్ వచ్చేసి మీరు యాప్ని ఓపెన్ చేశారు అంటే మీకు టాప్లో అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు పెండింగ్ అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ యాడ్ అవుద్ది అనమాట. ఇక్కడ యాడ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ రెడీమూల్ అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ రెడీమూల్ అమౌంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులోకి వచ్చిన తర్వాత మనము విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో విత్డ్రా ఎలా చేయాలి అన్నది కూడా నేను పర్టికులర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇకపోతే ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ పోస్ట్ చేసిన వేరే లింక్స్ ఉంటాయి కదా, వాటిని మన లింక్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే తీసుకుందాం. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి నేను ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే అందరూ అయితే జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవ్రీ మినిట్ కూడా నేను ప్రతి ఒక్క డీల్ని కూడా ఈ విధంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ని మీ లింక్స్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో నేను పోస్ట్ చేసింది, దాని గురించి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించిన థంబ్నెయిల్ అయితే సేవ్ అయితే చేసుకోండి. ఈ విధంగా థంబ్నెయిల్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అయితే ఉంది కదా, దాన్ని కాపీ చేయాలి అంటే ఈ సైడ్ని అయితే క్లిక్ చేయండి. సైడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ అయితే ఆప్షన్ వస్తుంది అన్నమాట. దానిపైన అయితే క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే యాప్లోకి అయితే రండి అనమాట. ఎక్స్ట్రా పే యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మిడిల్లో వచ్చేసి మేక్ లింక్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఇన్పుట్ లింక్స్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో అదే లింక్స్ని దాన్ని అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్వర్ట్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ మీకు లోడింగ్ అయితే అవుతుంది అనమాట. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కన్వర్ట్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు ఏదైతే లింక్స్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లింక్స్ వచ్చేసి ఇక్కడ మీ లింక్స్గా కన్వర్ట్ అయిపోయి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్నెయిల్ని ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అదే టెక్స్ట్ని వాటన్నిటిని కూడా మీకు ఎక్కడైనా సరే ఫాలోవర్స్ ఉంటే అక్కడ మీరు పేస్ట్ చేసి దాన్ని అయితే సెండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడైతే సెండ్ అవుద్ది అనమాట. అయిన తర్వాత ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేసి బై చేశారు అంటే మీకు వచ్చేసి కమిషన్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇకపోతే ఇందులో విత్డ్రా ఎలా చేయాలి అన్నది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ విధంగా ఫస్ట్ మీరు లింక్స్ని షేర్ చేసి మనీ ఎర్నింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు ఎలా విత్డ్రా చేయాలి అనేది అయితే మీకు డీటెయిల్గా అయితే ఒక వీడియో చేసి అయితే పెడతాను. ఇకపోతే ఇది గాయ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని మీరు మర్చిపోయారు అంటే దాన్ని మళ్ళీ ఎలా తెలుసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను. అది కూడా ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లేకుండా మీరు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇంక లేచకుండా మన వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేశారు అంటే ఈ విధంగా మీకు మీ ఫోన్లో కూడా గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే గూగుల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి.
ఇలా క్లిక్ చేశారు అంటే ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా కొంచెం లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి ఆటో ఫిల్ అయితే కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆటో ఫిల్ విత్ గూగుల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్స్ అనేవి అయితే కనిపిస్తుంది కదా, మీరేం చేస్తారంటే ఆ పాస్వర్డ్స్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం లోడ్ అయ్యి మొత్తం వచ్చేసి ఈ విధంగా మీ ఫోన్లో అయితే ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేశారు అనేది అయితే మొత్తం అయితే ఇక్కడైతే వస్తుంది. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని కావాలి కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఉందనేది అయితే ఈ విధంగా అయితే ఫైండ్ చేయండి. ఫైండ్ చేసిన తర్వాత దానిపైన అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేశారంటే మీ ఫోన్లో ఉన్న లాక్ని అయితే అడుగుతుంది, లాక్ని అయితే ఓపెన్ చేసుకోండి. లాక్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే మీ ఫోన్లో మీరు అదే మీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తారో అనేది అయితే మొత్తం అయితే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ వస్తుంది, దాని కింద పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తే అన్ని అకౌంట్స్ యొక్క పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి యూజర్ నేమ్ కనిపిస్తుంది కానీ మరి పాస్వర్డ్ ఎక్కడ ఉంది బ్రో అని అయితే మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మనకి చిన్న చిన్న డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్సే మనకు వచ్చేసి పాస్వర్డ్ అనమాట. మరి ఇప్పుడు దీన్ని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకైతే ఈ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేశారు అంటే అది వచ్చేసి అన్హైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అన్హైడ్ అయిన తర్వాత ఆ పాస్వర్డ్ వచ్చేసి అయితే మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ని అయితే కాపీ చేసుకొని మళ్ళీ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం 95% వచ్చేసి ఈ విధంగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ వచ్చేసి మీ ఫోన్లో గూగుల్ అయితే ఈ విధంగా సేవ్ అయ్యి అయితే ఉంటుంది. ఆ 5% వచ్చేసి సేవ్ అయితే అవ్వదు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వేరే ఆప్షన్ అయితే ఉండదు, మళ్ళీ మనం దాన్ని ఫర్గట్ పాస్వర్డ్ అయితే చేసుకోవాలి. ఫర్గట్ పాస్వర్డ్ చేయాలి అంటే యూజర్ నేమ్ ఉండాలి, అలాగే ఫోన్ నెంబర్ అయితే ఉండాలి, లేకపోతే ఈమెయిల్ అడ్రస్ అయితే ఉండాలి. మీరు ఫర్గట్ పాస్వర్డ్ ఎలా చేయాలి అనేది అయితే మొత్తం డీటెయిల్గా అయితే వీడియో చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. మ్యాక్సిమం 95% వచ్చేసి ఈ విధంగా ఆల్రెడీ అయితే సేవ్ అయితే ఉంటాయి మీ ఫోన్లో, అదే మీ ఫోన్లో గూగుల్లో వచ్చి సేవ్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి అయితే సేవ్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉంటే మీరు దీన్ని లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఇన్కేస్ లేకపోతే మళ్ళీ ఫార్వర్డ్ పాస్వర్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఇన్స్టాగ్రామే కాదు, మీ ఫోన్లో ఉన్న ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా సరే, అమెజాన్ అయినా ఏమైనా సరే మీ అకౌంట్ యొక్క పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోతే వాటిని వచ్చేసి ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఫైండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీ ఫోన్లో మీరు ఇప్పటిదాకా ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేశారో అన్నది అయితే, సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్ని క్రియేట్ చేశారనేది అయితే దాని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్నీ కూడా అయితే ఇక్కడైతే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ యొక్క పాస్వర్డ్ని యూజర్ నేమ్ అయితే ఫైండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. ఈ విధంగా వచ్చేసి హిస్టరీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ పెండింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఒక జస్ట్ 1 మినిట్లో వచ్చేసి మీకు నేను విత్డ్రా సక్సెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను పెట్టిన విత్ ఇన్ 1 మినిట్లో వచ్చేసి నాకు పైన టాప్లో కనిపిస్తుంది కదా 25 రూపీస్ వచ్చేసి నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ కావడం అయితే జరిగింది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి మనీ ఎర్నింగ్ యాప్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ యాప్లో వచ్చేసి మీరు డైలీ 200 నుంచి 300 దాకా అయితే ఈజీగా అయితే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ, చిన్న చిన్న టాస్కులు చేస్తూ, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ అయితే మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పేమెంట్ ప్రూఫ్ అయితే చూద్దాం. నేనైతే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను కదా, పేమెంట్ వచ్చేసి నేను ఈ యాప్లో గేమ్స్ ఆడుతూ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ అయితే ఎర్నింగ్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు కూడా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఆ యాప్ ఏంటి, ఆ యాప్లో ఎలా ఎర్నింగ్ చేయాలి అన్నది అయితే ఈ వీడియోలో చెప్తాను. అలాగే లైవ్లో విత్డ్రా చేసి అయితే చూపిస్తాను. నేను చెప్పబోయే యాప్ యొక్క లింక్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏం చేస్తారంటే మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ యాప్ లింక్ అని అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఆ యాప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. యాప్ ఎం రివార్డ్స్ అనుకుని మీరు ఏం చేస్తారంటే ఆ యాప్ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఓపెన్ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్తో అయితే లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. అదే లాగిన్ అయితే అవ్వమని అయితే అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో యూజ్ చేస్తున్న ఏదైనా ఈమెయిల్తో అయితే ఒకసారి అయితే లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే పర్మిషన్స్ అయితే అలో అయితే ఇచ్చండి. అలో ఇచ్చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీరు లాగిన్ అయినందుకు, నా లింక్ ద్వారా లాగిన్ అయినందుకు మీకు వచ్చేసి కొన్ని కాయిన్స్ వచ్చేసి పైన టాప్లో ఈ విధంగా అయితే యాడ్ కావడం అయితే జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చేసి ఈ యాప్ నుంచి మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అన్నది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ప్లే టైమ్ గేమ్స్ అయితే కనిపిస్తుంది కదా,
ఇందులో మనం ఎలా ఎర్నింగ్ చేయాలి అంటే ఇందులో మీరు గేమ్స్ ఆడుతూ మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే నో అయితే కనిపిస్తుంది కదా, ప్లే గేమ్ అనుకొని మీరు ఏం చేస్తారంటే దానిపైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు కొన్ని గేమ్స్ అయితే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే గేమ్స్ అయితే ఉంటాయి. డైలీ కొన్ని గేమ్స్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే కొత్త గేమ్స్ వస్తాయి, అలాగే ఆ పాత మళ్ళీ ఓల్డ్ గేమ్స్ వస్తూ పోతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ గేమ్ని ఓపెన్ చేసి అందులో ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ అయితే స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే 10 మినిట్స్ స్పెండ్ చేసినా పర్లేదు. మీరు అందులో యాప్లో జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్లో ఒక 10 మినిట్స్ అయితే స్పెండ్ అయితే చేయండి. స్పెండ్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఏమవుతుందంటే డైరెక్ట్గా కాయిన్స్ వచ్చేసి యాడ్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు వచ్చేసి ఏమంటే ఇక్కడ మీకు అయితే గిఫ్ట్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి మీకు డైలీ ఒక గేమ్ అయితే ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. మినిమం ఒక 10 మినిట్స్ అయితే ఓపెన్ చేయాలి. 10 మినిట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా స్క్రాచ్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆ స్క్రాచ్ కార్డ్ని ఇలాగా స్క్రాచ్ చేశారు అంటే ఇక్కడ మీకు కొన్ని కాయిన్స్ అయితే మీకు విన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 216 కాయిన్స్ అయితే నాకైతే రావడం అయితే జరిగిన తర్వాత ఇక్కడ మీకు క్లైమ్ నో అయితే కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే క్లైమ్ నో అయితే క్లిక్ చేసుకోండి. క్లైమ్ నో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ విధంగా మీకు టాప్లో కాయిన్స్ అయితే కనిపిస్తాయి. ఆ టాప్లో ఉన్న కాయిన్స్లోకి వచ్చేసి మీరు క్లైమ్ చేసిన కాయిన్స్ వచ్చేసి యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు ఇందులో అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో లూడో గేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆ లూడో మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక 2 ప్లేయర్స్ అయితే ఉంటారు, మీతో పాటు ఇంకొకరు అయితే ఉంటారు. ఇందులో విన్ ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా మీకు 100 కాయిన్స్, 25 కాయిన్స్, 500 కాయిన్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఇందులో మీరు ఎవరైతే విన్ అవుతారో మీరు గేమ్స్ ఆడిన తర్వాత వాళ్ళకి వచ్చేసి ఈ కాయిన్స్ వచ్చేసి యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఇది లూడో గేమ్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది, మీకు టైం పాస్ కూడా అవుతుంది. ఈ కాయిన్స్ వచ్చేసి మీరు విన్ అయ్యారంటే ఫస్ట్ గేమ్లో వచ్చేసి 100 కాయిన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ గేమ్ని ఆడారు అంటే మీకు వచ్చేసి మీరు విన్ అయితే 100 కాయిన్స్ అయితే వస్తాయి. సెకండ్ గేమ్లో వచ్చేసి 500 కాయిన్స్ అనమాట. తర్వాత కింద వచ్చేసి 1000 కాయిన్స్ అనమాట. తర్వాత మీరు ఇందులో మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ కూడా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిఫర్ అండ్ ఎర్నింగ్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి మీ రిఫరల్ లింక్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేశారు అంటే ఈ లింక్ ద్వారా వాళ్ళు కనుక జాయిన్ అయ్యారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి 250 కాయిన్స్ అయితే మీకు మీ వ్యాలెట్లోకి అయితే యాడ్ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి యాప్ టాస్క్ అయితే ఉంటుంది. యాప్ టాస్క్లు అంటే ఏంటి అంటే దీనిపైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యాప్స్ని కనుక మీరు ఇక్కడ స్టార్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ స్టార్ట్ పైన క్లిక్ చేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అందులో రిజిస్టర్ అయ్యేసి మీరు డిలీట్ చేసేవచ్చు. అందులో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీకు అయితే కాయిన్స్ అయితే యాడ్ కావడం అయితే జరుగుతుంది. కాయిన్స్ యాడ్ అయిన తర్వాత మీరు ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసినా పర్లేదు, ఉంచుకున్నా పర్లేదు. తర్వాత సర్వీస్ అయితే ఉంటాయి. ఇందులో కొన్ని సర్వీస్ అయితే ఉంటాయి. సర్వీస్ అంటే మీ యొక్క డీటెయిల్స్ కానీ మీరు ఫేక్ డీటెయిల్స్ ఇచ్చినా పర్లేదు, మీ యొక్క డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. లైక్ మీ పేరు కావచ్చు, మీ ఏజ్ కావచ్చు, మీ విలేజ్ నేమ్ కావచ్చు, ఇలాంటివి అయితే అడుగుతాయి. వాటిని మీరు కరెక్ట్గా ఇవ్వడం అవసరం లేదు, ఫేక్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా పర్లేదు. ఇందులో మీకు వచ్చేసి కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. తర్వాత ఇక్కడ వీడియో చూస్తూ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాచ్ వీడియోస్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు అంటే వీడియోస్ అయితే ప్లే అవుతాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ టాప్లో కాయిన్స్ వచ్చేసి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో విత్డ్రా ఎలా చేయాలి అనేది అయితే మీకు అయితే డౌట్ ఉండొచ్చు. ఇప్పుడైతే లైవ్లో వచ్చేసి మీకు విత్డ్రా చేసి అయితే చూపిస్తా. మీరు విత్డ్రా చేయాలి అంటే ఇందులో మీరు విత్డ్రా చేయాలి అంటే మీ ఫోన్పే కావచ్చు, మీ పేటిఎం కావచ్చు, ఏదైనా పర్లేదు, ఎందులో అయినా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లైక్ వచ్చేసి నేను 25 కాయిన్స్ అయితే విత్డ్రా చేసి అయితే చూపిస్తా. అదే 25 రూపీస్ అయితే విత్డ్రా చేసి అయితే చూపిస్తా. ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ గూగుల్ పే నుంచి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అయితే ఉంటాయి కదా, ఇందులో గిఫ్ట్ వాచర్స్ అయితే ఉంటాయి, వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. మాక్సిమం మీరు అందరూ ఏం చేస్తారంటే యూపీఐ నుంచి అయితే విత్డ్రా అయితే చేసుకోండి. యూపీఐ నుంచి అయితే మనకు వచ్చేసి జస్ట్ 1 మినిట్ కానీ 2 మినిట్స్లో అయితే విత్డ్రా అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఒక 25 రూపీస్ అయితే మీకు లైవ్లో విత్డ్రా చేసి అయితే చూపిస్తా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 25 రూపీస్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్పే యొక్క యూపీఐ ఐడి అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అయితే చూపిస్తా. ఈ విధంగా మీరు మీ ఫోన్ యొక్క యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేసుకోండి. యూపీఐ ఐడి అయితే ఏమైతే ఉండదు. మీరు ఫోన్పేకి వెళ్ళిన తర్వాత ఫోన్పేలో వచ్చేసి మీకు యూపీఐ ఐడి అయితే ఉంటుంది, అదే మీ నెంబర్ అయితే ఉంటుంది. నెంబర్ వచ్చేసి యాడ్ అయితే చేస్తే సరిపోతుంది. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేశారు అంటే మీకు ఏమవుతుందంటే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 48 అవర్స్ అయితే మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. కానీ 48 అవర్స్ అయితే పట్టదు మనకి, జస్ట్ 1 మినిట్ నుంచి 2 మినిట్స్లో అయితే విత్డ్రా అయితే అయిపోతుంది. ఇప్పుడు మీకు లైవ్లో అయితే చూపిస్తా. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తాను. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసి హిస్టరీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ పెండింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఒక జస్ట్ 1 మినిట్లో వచ్చేసి మీకు నేను విత్డ్రా సక్సెస్ అయితే చూపిస్తాను.
ఇక్కడ చూసుకోవచ్చు నేను పెట్టిన విత్ ఇన్ 1 మినిట్లో వచ్చేసి నాకు పైన టాప్లో కనిపిస్తుంది కదా 25 రూపీస్ వచ్చేసి నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. నేనైతే మళ్ళీ ఒకసారి అయితే రిఫ్రెష్ చేసి చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయితే నా ఫోన్పేలోకి అయితే యాడ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ పైన కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా 25 రూపీస్ వచ్చేసి నా ఫోన్పేలోకి అయితే యాడ్ కావడం అయితే జరిగింది. చూసుకోవచ్చు నేను పెట్టిన జస్ట్ విత్ ఇన్ 1 మినిట్లో వచ్చేసి నాకు బ్యాంక్ అకౌంట్కి అయితే యాడ్ కావడం అయితే జరిగింది. చాలా అంటే చాలా జెన్యూన్గా అయితే ఇందు నుంచి అయితే మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న టాస్కులు చేస్తూ చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను లైవ్లో అయితే విత్డ్రా పెట్టాను. జస్ట్ 1 మినిట్లో నాకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్లోకి అయితే మనీ యాడ్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మీరు ఇందులో గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్నింగ్ చేసుకోండి. ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీరు యూజ్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ఏ యాప్స్ తీసుకున్నా కూడా అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మీకు మెసేజ్ చేసి ఆ మెసేజ్ని మీరు చూడకుండానే వాళ్ళు డిలీట్ చేసినట్లయితే ఆ మెసేజెస్ని ఎలా చూడాలి, వాళ్ళు డిలీట్ చేసిన మెసేజ్ ఏ మెసేజ్ చేశారు, ఏం చేశారు అన్నది అయితే ఎలా తెలుసుకోవాలి అన్నది అయితే ఈ వీడియో చెప్తాను. వీడియో చాలా యూస్ఫుల్గా అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి వీడిని స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీ అందరికి కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మీలో చాలామంది వచ్చేసి నాకైతే మెసేజ్ చేయడం అయితే జరిగింది. భయ్యా ఇన్స్టాగ్రామ్లో మాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు చేసిన తర్వాత మేము ఆ మెసేజ్ చూడకుండానే వాళ్ళు డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏ మెసేజ్ చేశారు అన్నది అయితే మేమైతే తెలుసుకోవడం ఎలా, ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పు అని అయితే చెప్తున్నారు. సేమ్ వాట్సాప్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, మాకు ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పు అని అయితే నాకు అడగడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి మీ వాట్సాప్లో, మీ ఫేస్బుక్లో కావచ్చు, మీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా సరే మీకు మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేస్తే దాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మీరు పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నేను ఇంత కష్టపడి మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి కనీసం అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మరికొంతమందికి వచ్చేసి వీడియో రీచ్ కావడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యాప్ అనగానే భయపడకండి, అది ఏమి థర్డ్ పార్టీ యాప్ ఏం కాదు, మనకి ప్లేస్టోర్లోనే అవైలబుల్గా అయితే ఉంది. మంచి సేఫ్ యాప్ అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా మనకి సేఫ్ యాప్స్నే. మనకి క్రోము అలాగే గూగుల్ ఇలాంటి దీని నుంచి అయితే మనమైతే ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అది వచ్చేసి థర్డ్ పార్టీ యాప్ కింద అయితే మనకైతే కన్వర్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్లేస్టోర్లో దొరికిన యాప్స్ అన్నీ కూడా మనకి సేఫ్గానే ఉంటాయి. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఈ యాప్ అయితే ఫస్ట్ అయితే మీరు మీ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్ని ఓపెన్ చేసి దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు యాప్ యొక్క రేటింగ్ కనుక చూసుకున్నట్లయితే 4.3 రేటింగ్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. అలాగే ఈ యాప్ వచ్చేసి 15 మిలియన్ ప్లస్ అయితే డౌన్లోడ్స్ అయితే ఉన్నారు. అంటే మీరే చూసుకోవచ్చు ఈ యాప్ ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది. నేను ముందే చెప్తున్నా, ఈ యాప్ వచ్చేసి మనకి ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, ఈ వీడియో ప్రమోషన్ వీడియో కాదు, మీ అందరు కూడా యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియోని అయితే జస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇది ఏమైతే ప్రమోషన్ వీడియో ఏం కాదు. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే యాప్ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరేం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో మీకు కూడా యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు వచ్చేసి ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు కింద యాక్సెప్ట్ అని అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఎనేబుల్ అని అయితే సెకండ్ స్టెప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎనేబుల్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మీ ఫోన్లో ఉన్న కొన్ని యాప్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఈ యాప్ ఏదైతే ఉందో అది కూడా అయితే కనిపిస్తుంది. మీరేం చేస్తారంటే జస్ట్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఆ యాప్ వచ్చేసి మనకైతే పర్మిషన్ వచ్చేసి ఓకే అవడం అయితే జరుగుతుంది. అయిన తర్వాత మీరేం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా అయితే ఇంకో స్టెప్లకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఏం అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా సైడ్కి, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇంకొక మామూలుగా అయితే రీడింగ్ గురించి అయితే వస్తుంది. ఇది కూడా మీరు ఎలాంటి మీకు అవసరం అయితే ఉండదు. మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేసేయండి. దీన్ని కూడా యారో మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి.
ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మీ ఏ సోషల్ మీడియా యాప్స్ నుంచి మీరు మీ మెసేజెస్ని డిలీట్ చేసిన మెసేజెస్ అదైతే ఉన్నాయి కదా, వాటిని రికవరీ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను వచ్చేసి వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే ఫేస్బుక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. మీరు కూడా మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటున్నారో వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఎనేబుల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ మనకి మిడిల్లో ఎనేబుల్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఎనేబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి అలో అని అయితే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే అలో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అలో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కింద వచ్చేసి ఇక్కడ వాట్సాప్ అని వచ్చి దానికి అలో అని అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే అలో మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసి మీకు మీ ఫోన్ ఫైల్ మేనేజర్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అదే మీ గ్యాలరీలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ అలో యాక్సెస్ టు డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది కదా, అంటే మీరు వాళ్ళు ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా సెండ్ చేసి వాళ్ళు డిలీట్ చేసినట్లయితే వాటిని మళ్ళీ రికవరీ చేసి మీ వాట్సాప్ అదే మీ స్టోరేజ్లోకి అయితే సెండ్ చేయడానికి అయితే పర్మిషన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే అలో యాక్సెస్ టు డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వచ్చేసి అలో అయితే రావడం అయితే జరుగుతుంది. అలో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి సైడ్కి అయితే మనకైతే యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని లిమిటేషన్స్ అయితే అడుగుతుంది. మీరు చదవాలనుకుంటే చదవండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ రైట్ మార్క్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా వచ్చేసి యాప్ అనేది ఓకే అవడం అయితే జరుగుతుంది. అయిన తర్వాత ఇప్పుడైతే నేను మీకు ఈ యాప్ అనేది వర్క్ అవుతుందా లేదనేది లైవ్లో అయితే టెస్ట్ చేసి అయితే చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి నేను వాట్సాప్లో అయితే చూపిస్తా. నా ఫోన్లో వచ్చేసి 2 వాట్సాప్లు అయితే ఉన్నాయి. నేనైతే సెకండ్ అకౌంట్ నుంచి నా ఫస్ట్ అకౌంట్కి మెసేజ్ చేసి దాన్ని చూడకుండానే డిలీట్ చేసేస్తా. డిలీట్ చేసి మీకు అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు నా ఫస్ట్ అకౌంట్ని అయితే ఓపెన్ అయితే చేసా. ఓపెన్ చేసి ఇక్కడ నేను వచ్చేసి హాయ్ అని అయితే సెండింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే హాయ్ రా అని అయితే సెండ్ అయితే చేశాను. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నా సెకండ్ అకౌంట్కి వచ్చేసి ఆ మెసేజ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి పైనుంచి అయితే నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, నేనైతే నా సెకండ్ అకౌంట్ నుంచి ఫస్ట్ అకౌంట్కి అయితే మెసేజ్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. అక్కడ నేను చూడకుండానే నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి వచ్చేసి లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ ఫర్ ఎవరీ వన్ అయితే కొడతాను. ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్ ప్రెస్ చేసా, డిలీట్ ఫర్ ఎవరీ వన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే అయితే నా ఫస్ట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే నా ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి నా సెకండ్ అకౌంట్ నుంచి సెండ్ చేసిన మెసేజ్ అయితే ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే డిలీట్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా డిలీట్ చేసిన మెసేజెస్ని ఎలా చూడాలనేది అయితే చూద్దాం. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకునే యాప్ అయితే ఉంది కదా, ఆ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్లోనే మై నెంబర్ అని అయితే వచ్చింది. అంటే అక్కడ మీరు ఎవరైతే మీకు మెసేజ్ సెండ్ చేసి దాన్ని డిలీట్ చేశారో వాళ్ళ నేమ్ అయితే కనిపిస్తుంది. అంటే మీ ఫోన్లో వాళ్ళ నేమ్ని ఎలా క్రియేట్ చేసుకున్నారు అదే ఫిట్ చేసుకున్నారు అనేది అయితే వాళ్ళ నేమ్ అయితే వస్తుంది. వచ్చి వాళ్ళు ఏ మెసేజ్ సెండ్ చేసి డిలీట్ చేస్తారు అన్నది అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేసి డిలీట్ చేసిన కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి వాట్సాప్ అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే దానికంటే ముందు ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో ఇక్కడ అలో అయితే కనిపిస్తుంది కదా, ఈ అలో మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ మనకి వాట్సాప్లో స్టార్టింగ్ అయితే చేసాం కదా, అంటే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేసి డిలీట్ చేసినట్లయితే దాన్ని మళ్ళీ ఈ యాప్ రికవరీ చేసి మళ్ళీ మీ స్టోరేజ్లోకి సెండ్ చేయడానికి పర్మిషన్ అడుగుద్దని అయితే చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ అలో యాక్సెస్ టు డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే అలో అని అయితే వస్తుంది. అలో మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు మీ అదే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా సరే మీకు మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేసినట్లయితే ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తే ఈ యాప్లో వచ్చేసి స్టోర్ అవడం అయితే జరుగుతుంది. తర్వాత ఫేస్బుక్ అయితే కనిపిస్తుంది కదా, ఫేస్బుక్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. దీని మీద క్లిక్ చేసి అలో మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత అలో యాక్సెస్ ఇచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్ అదే ఫేస్బుక్లో కూడా ఎవరైనా సరే మెసేజ్ చేసి కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సెండ్ చేసి డిలీట్ చేసినట్లయితే ఈ యాప్లో స్టోర్ అయిన తర్వాత మీ ఫోన్లో కూడా స్టోర్ అవడం అయితే జరుగుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే వాట్సాప్ మెయిన్ ఈ మూడిట్లో కూడా ఎవరైనా సరే మీకు మెసేజ్ చేసి డిలీట్ చేసినట్లయితే ఇక్కడ స్టోర్ అయితే అవుతుంది. ఈ యాప్ వచ్చేసి మీ అందరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్లో ఒక సైడ్ అయితే పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. దీనివల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మీకు జస్ట్ ఇన్స్టాల్ చేసి మీరైతే దీన్ని సైడ్ పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మీకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరైనా సరే మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేసుకున్నట్లయితే
మనకి ప్రూఫ్ కింద వాళ్ళు ఏం మెసేజ్ చేశారు అన్నది అయితే ఇక్కడైతే మనం అయితే చూపించుకోవడానికి అయితే మనకు ప్రూఫ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ యాప్. దీని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, మీకు యూజ్ అవుతుందని అయితే నేనైతే చెప్తున్నా కాబట్టి ఇన్స్టాల్ అయితే చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన ఫోన్లో వచ్చే డిస్ప్లే యాడ్స్ని పర్మనెంట్లీ ఎలా బ్లాక్ చేసుకోవాలి అన్నది అయితే చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నా ఫోన్లో అయితే ఒక డిస్ప్లే యాడ్ అయితే రావడం అయితే జరిగింది. సేమ్ ఇదే విధంగా మీలో చాలామంది ఫోన్స్లో ఇలాంటి డిస్ప్లే యాడ్స్ అయితే వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనకి చాలా అంటే చాలా చిరాగ్గా అయితే ఉంటుంది. ఫోన్ డేటా ఆన్ చేసి ఏమైనా చూద్దామన్నా, ఏమైనా యాప్స్ ఓపెన్ చేద్దామన్నా కూడా వెంటనే ఇలాంటి యాడ్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దాన్ని స్కిప్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ అయితే ఉండదు. ఆ యాడ్ లాస్ట్ అయినంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చేసి మీలో చాలామంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఇలాంటి యాడ్స్ని మన ఫోన్లో ఇంకా రాకుండా పర్మనెంట్లీ ఎలా బ్లాక్ చేసుకోవాలి అన్నది అయితే చెప్తాను. ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఫ్యూచర్లో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ అయితే చేసి పెడతాను మీ గురించి. అప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు మిస్ కాకుండా వీడియో అయితే చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్కి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఈ యాడ్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది అయితే తెలుసుకుందాం. ఈ యాడ్స్ వచ్చేసి మనకి మన ఫోన్లో అన్నోన్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే ఉంటుంది. ఆ ఇన్స్టాల్ అవ్వడం వల్లనే మనకి ఇలాంటి యాడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. యాప్స్ అనగానే మీరు చాలామంది వచ్చేసి ఇలా చెక్ చేస్తూ ఉంటారు, యాప్స్ ఏమైనా ఉన్నాయేమో మన డిస్ప్లే మీద అనుకుని. ఫోన్ డిస్ప్లే మీద మీరు ఎక్కడ ఎత్తికినా కూడా ఆ యాప్ వచ్చేసి కనిపించదు. అది చాలా సీక్రెట్గా అయితే మన ఫోన్లోనే అయితే ఉంటుంది. దాన్ని ఎలా కనిపెట్టాలి, కనిపెట్టిన తర్వాత ఎలా బ్లాక్ చేసుకోవాలి అన్నది అయితే చెప్తాను. ఫస్ట్ యాప్ని ఎలా కనిపెట్టాలి అంటే మీ ఫోన్లో ఫైల్స్ అయితే ఉంటాయి కదా, అదే ఫైల్ మేనేజరు. ఫైల్స్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఫైల్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ముందే చెప్తున్నా వీడియో కొంచెం లెంత్గా అయితే ఉంటుంది కనుక స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొంచెం మీరు స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే ఇలాంటి యాడ్స్కి మీరు చెక్ పెట్టవచ్చు, ఇంకా పర్మనెంట్లీ బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి యాడ్స్తో మీకు తలకాయ నొప్పి ఏమైతే ఉండదు కనుక కొంచెం లెంత్ అయినా కూడా వీడిని స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫోన్లో ఉన్న ఫైల్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ యాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే యాప్స్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు ఎంత నెత్తికినా కూడా ఆ యాప్ వచ్చేసి మీకు అయితే కనిపించదు. ఎందుకంటే ఆ యాప్ యొక్క లోగో వచ్చేసి మనకి వైట్ కలర్లో అయితే ఉంటుంది. వైట్ కలర్లో కొంచెం బ్లాక్లో ఉంటుంది. ఇప్పుడు మనకి బ్లాక్లో ఉన్నా కూడా మనకైతే కనిపించదు, మొత్తం వైట్లో ఉంటుంది. ఆ యాప్కి నేమ్ కూడా అయితే ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్ దానికి. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని యాప్స్కి నేమ్స్ ఉన్నాయి, అలాగే లోగో కూడా ఉంది. కనుక ఆ యాప్కి లోగో ఉండదు, నేమ్ కూడా ఉండదు. కనుక మన ఫోన్ డిస్ప్లే వైట్ కలర్లో ఉంది కదా, వైట్ కలర్ ఉండడం వల్ల అది అయితే కనిపించదు. సో కనిపించాలంటే ఏం చేయాలంటే మన ఫోన్ని డార్క్ మోడ్లో పెట్టుకోండి. మీ ఫోన్ అయితే డార్క్ మోడ్లో ఫస్ట్ పెట్టుకోండి. డార్క్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి టాప్లోనే ఆ యాప్ అయితే ఉంటుంది. మీ ఫోన్లో అందరి ఫోన్లో కూడా ఇలా డార్క్ మోడ్లో పెట్టుకొని ఫైల్స్ని ఓపెన్ చేసి డార్క్ మోడ్లో పెట్టుకుంటే టాప్లోనే మీకు ఒక యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వైట్ కలర్లో చిన్న అదే లైట్గా వైట్లో మనకి వచ్చేసి ఒక యాప్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ యాప్కి లోగో కొంచెం ఉన్నా కూడా దీనికి నేమ్ అయితే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్యాప్లో మనకు వచ్చేసి ఒక యాప్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే యారో మార్క్ ఇచ్చిన చూడొచ్చు. ఇక్కడైతే ఒక యాప్ అయితే దాగి ఉంది. అది ఎవరు కూడా కనిపించదు. మీ ఫోన్లో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే అదైతే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఈ యాప్ అయితే ఇప్పుడైతే బయలుపడడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యాప్ వల్లనే మన ఫోన్లో వచ్చేసి డిస్ప్లే యాడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది అనుకోకండి. ఇక్కడ అన్ఇన్స్టాల్ కొట్టగానే వీడియో అయిపోయింది అనుకోకండి. ఇంకా ప్రాసెస్ అయితే దీనికన్నా ముందే ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొన్ని యాప్స్లో వచ్చేసి డైరెక్ట్గా యాప్స్ అయితే ఉంటాయి. నాది రియల్మీ ఫోన్ కాబట్టి రియల్మీ ఫోన్ అన్నింటిలో కూడా యాప్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. యాప్ మేనేజ్మెంట్ అని కొన్ని యాప్స్లో డైరెక్ట్గా వచ్చేసి, అదే కొన్ని ఫోన్స్లో వచ్చేసి యాప్స్ అని అయితే ఉంటుంది. మీరు యాప్స్ మీద క్లిక్ చేసుకోండి. రియల్మీ ఫోన్ వల్ల అయితే యాప్ మేనేజ్మెంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాప్ లిస్ట్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసుకోండి. యాప్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి వచ్చేసి డార్క్ మోడ్లో అయితే పెట్టుకోండి. డార్క్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యాప్ వచ్చేసి లోగో అయితే వచ్చింది. అదే కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది, మధ్యలో చుట్టూ బార్డర్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది. కాకపోతే ఈ యాప్ వచ్చేసి మనకి నేమ్ లేదు.
మీకు యాప్ని కనిపెట్టేది ఎలా అంటే మీరు డార్క్ మోడ్లో పెట్టుకుంటే ఫైల్స్లో వచ్చేసి యాప్ లోగో వచ్చేసి కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది, నేమ్ ఉండదు. ఇక్కడ కూడా యాప్ లోగో కనిపించినా కూడా నేమ్ అయితే ఉండదు. ఇది మీరు యాప్ ఎలా కనిపెట్టాలి అంటే ఈ యాప్కి వచ్చేసి నేమ్ అయితే ఉండదు. అన్ని ఫోన్లో కూడా డిస్ప్లే యాడ్స్కి అదే డిస్ప్లే యాడ్స్ యాప్ వచ్చేసి నేమ్ అయితే ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఇలా కనిపెట్టిన తర్వాత దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎలా బ్లాక్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఇది చేయాల్సింది ఫస్ట్ ఇది చేసిన తర్వాత మరి ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని అన్ఇన్స్టాల్ అయితే చేయకండి. ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే అయిపోద్ది. మీరు ఏం చేస్తారంటే స్టోరేజ్ యూజ్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డేటా మొత్తాన్ని క్లియర్ చేసేయండి. మొత్తం క్లియర్ క్యాచ్ కొట్టండి. క్లియర్ క్యాచ్ కొట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్లియర్ క్యాచ్ చేశారు కదా, అదే స్టోరేజ్ మొత్తం క్లియర్ చేశారు కదా. క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ఇన్స్టాల్ అయితే క్లిక్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ యాప్ వచ్చేసి మన యాప్ లిస్ట్ నుంచి అయితే అన్ఇన్స్టాల్ అవడం జరిగింది. ఇక్కడ అన్ఇన్స్టాల్ అయినా కూడా మనకు వచ్చేసి ఫైల్స్లో ఇంకా దాగి అయితే ఉంటుంది. అయితే ఒకసారి అయితే చూపిస్తే చూడండి. ఫైల్స్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అక్కడ అన్ఇన్స్టాల్ చేశారు కదా యాప్ లిస్ట్లో, అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైల్స్లోకి అయితే రండి. ఫైల్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఆ యాప్ని అయితే చూడండి, ఎక్కడైనా దాగి ఉందేమో అనుకోని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు వచ్చేసి ఆ యాప్ వచ్చేసి మన ఫోన్ నుంచి అక్కడ అన్ఇన్స్టాల్ చేయగానే పర్మనెంట్లీ బ్లాక్ అయిపోద్ది. అదే ఆ యాప్ వచ్చేసి అన్ఇన్స్టాల్ అయిపోద్ది, పర్మనెంట్లీ యాడ్స్ వచ్చేసి బ్లాక్. అదే యాప్ని కనుక మనము అన్ఇన్స్టాల్ చేసామంటే యాడ్స్ కూడా ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఎంత ఇచ్చేసినా కూడా నాకు వచ్చేసి ఆ యాప్ అనేది అయితే రావడం అయితే లేదు, అంటే కనిపించలేదు. మొత్తము ఆ యాప్ వచ్చేసి పర్మనెంట్గా నా ఫోన్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది. అక్కడ ఒకసారి కొట్టగానే ఇక్కడ నుంచి అక్కడ కూడా కొట్టిన తర్వాత ఇక్కడ ఫైల్స్లో కూడా అయితే ఆ యాప్ వచ్చేసి అన్ఇన్స్టాల్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు మొత్తం. కొన్ని ఫోన్స్లో ఏమవుతుందంటే అక్కడ అన్ఇన్స్టాల్ చేసినా కూడా ఫైల్స్లో వచ్చేసి మళ్ళీ అది ఇంకైతే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కొన్ని ఫోన్స్ వాళ్ళు అంటే అక్కడ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా రండి. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ యాప్ కనుక మీకు కనిపించిందంటే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేయండి. డార్క్ మోడ్లో ఫోన్ పెట్టేసి దాన్ని డేటా మొత్తం క్లియర్ చేసేయండి. ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాతనే అన్ఇన్స్టాల్ చేయండి. అక్కడ అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ మీరు యాప్ లిస్ట్లో అదే సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో యాప్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి అందులో యాప్ లిస్ట్ ఓపెన్ చేసి అక్కడ ఫస్ట్ మీరు అదే యాప్ని కనిపెట్టిన తర్వాత అక్కడ మీరు అదే డేటా మొత్తం క్లియర్ చేసేసి ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ కింద మీరు ఫైల్స్ని ఓపెన్ చేసి ఫైల్స్లో ఒకసారి ఆ యాప్ అయితే చూడండి. చూసిన తర్వాత ఎక్కడైనా సరే మీకు యాప్ కనిపించింది అనుకో, సేమ్ ప్రాసెస్ మళ్ళీ దాన్ని క్లియర్ డేటా చేసేసి యాప్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేయండి. అన్ఇన్స్టాల్ చేస్తే ఇంకా మీకు వచ్చేసి ఆ యాప్ వచ్చేసి మీ ఫోన్ నుంచి పర్మనెంట్లీ అయితే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిందంటే యాడ్స్ వచ్చేసి బ్లాక్ అయితే అయిపోతాయి. కొన్ని ఫోన్స్లో అయితే ఒకసారి అక్కడ మనము సెట్టింగ్స్లో కనుక దాన్ని అన్ఇన్స్టాల్ చేసామంటే ఇక్కడ కూడా అన్ఇన్స్టాల్ అయిపోద్ది. కొన్ని ఫోన్స్లో అక్కడ అన్ఇన్స్టాల్ చేసినా కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు ఒకసారి చెక్ చేసుకుని ఫైల్స్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ అయితే చూడండి. మళ్ళీ కూడా మీకు ఇలాంటి యాడ్స్ వచ్చాయి అంటే మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో వచ్చేసి ఏదో ఒక అన్నోన్ యాప్ అయితే ఉంటుంది కదా. అన్నోన్ ఐటమ్ అంటే ఇప్పుడు మనకి చూసుకోవచ్చు, విడ్మెట్ తీసుకుందాం. ఇలాంటి విడ్మెట్ ఇలాంటి ఏమైనా మీకు యూజ్లెస్ ఏమైనా యాప్స్ ఉన్నాయంటో వాటిని అయితే పర్మనెంట్లీ మీ ఫోన్ నుంచి అన్ఇన్స్టాల్ చేసేయండి. మీ ఫోన్లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్ నుంచి దానికి సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ యాప్స్ వల్లే ఇందులో ఏదో ఒక యాప్ యాప్స్ అంటే అన్నీ కాదు, ఈ యాప్స్లో ఏదో ఒక యాప్ వచ్చేసి దానికైతే సపోర్ట్ చేస్తుంది అంటే ఇన్స్టాల్ అవ్వడానికి. సో ఆ యాప్ వచ్చేసి ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని అయితే బ్లాక్ చేసేయండి. మ్యాక్సిమం మీరు ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత చెప్పిన ప్రాసెస్ ఇంకైతే డిస్ప్లే యాడ్స్ వచ్చేసి మీకు అయితే రావు. ఎందుకంటే నేను పర్సనల్గా అయితే యూజ్ చేశాను కాబట్టి అయితే చెప్తున్నా. నా ఫోన్లో యాడ్స్ వచ్చేసి బ్లాక్ అవడం అయితే జరుగుతుంది. నేను 2 years నుంచి అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఈ యాడ్స్ వచ్చేసి ఇంకా మీకు పర్మనెంట్లీ బ్లాక్ అయితే అవుతాయి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీరు ఒక లైక్ చేస్తే చాలా మందికి యూస్ఫుల్గా అయితే ఉంటుంది, వీడియో రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీ ఫోన్లో ఉన్న యాప్స్ని ఎవరికి కూడా కనిపించకుండా ఎలా హైడ్ చేసుకోవాలి అన్నది అయితే చెప్తాను. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మన ఛానల్ అయితే ఒక వీడియో ఉంది, కాకపోతే ఆ వీడియో అర్థం కావట్లేదని అయితే నాకు చాలామంది అయితే మెసేజ్ చేశారు.
సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి మీ ఫోన్లో ఉన్న యాప్స్ని ఎవరికి కూడా కనిపించకుండా ఎలా హైడ్ చేసుకోవాలి అనేది అయితే స్టెప్ బై స్టెప్గా క్లియర్గా అయితే చెప్తాను. జస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అదేవిధంగా మీరు హైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్హైడ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా అయితే చెప్తాను. జస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినట్లయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీకు అయితే అర్థమవుతుంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని కూడా అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మీరు పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఫ్యూచర్లో ఏ వీడియో అప్లోడ్ చేసి పెట్టినా కూడా మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోయినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ముందే చెప్తున్నా, దీని గురించి మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. మనకి సెట్టింగ్స్లోనే ఒక సీక్రెట్ సెట్టింగ్ అయితే ఉంది. ఆ సెట్టింగ్లో మనమైతే యాప్స్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. కనుక ఎలాంటి యాప్ని అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఉన్న యాప్స్ని హైడ్ చేయాలి అంటే మీరేం చేయాలి అంటే మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీ ఫోన్లో కూడా సెట్టింగ్స్లో ప్రైవసీ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి, ప్రైవసీ అనే ఆప్షన్ అనేది. దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ప్రైవసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ప్రైవసీ అనే ఆప్షన్లో మీకు యాప్ లాక్ అని అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇన్కేస్ మీకు ప్రైవసీ అనే ఆప్షన్లో యాప్ లాక్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్లో సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాప్ లాక్ అని అయితే సెర్చ్ అయితే చేయండి. మీరు యాప్ లాక్ అని అయితే సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి యాప్ లాక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అయితే అవ్వచ్చు. నాకు ప్రైవసీలో యాప్ లాక్ అని అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి నేనైతే అక్కడి నుంచి అయితే ఈ సెట్టింగ్ని అయితే చేస్తాను. మీరు ప్రైవసీని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ లాక్ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మీకు వచ్చేసి ఈ విధంగా ఎంటర్ ప్రైవసీ పాస్వర్డ్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఇది వచ్చేసి యాప్ లాక్ అనమాట. యాప్ లాక్ని సెట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి తర్వాత మనము హైడ్ చేసుకున్న పాస్వర్డ్ అనేది మళ్ళీ సీక్రెట్గా మళ్ళీ సెకండ్ సారి అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. కనుక స్టార్టింగ్లో మీరు యాప్ లాక్ అనేది అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాం. మీరు కూడా మీకు గుర్తున్నది అయితే ఎంటర్ చేయండి. నేనైతే ఏదో ఎంటర్ చేసినని కూడా మీరు కూడా ఎంటర్ చేసేయకండి. ఏది మీకు గుర్తున్నది అయితే యాప్ లాక్ని అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు ఏ యాప్స్ని లాక్ చేద్దామని అనుకుంటున్నారని అయితే సెట్ చేసుకోండి. మీరు హైడ్ చేద్దాం అనుకున్న యాప్ని కూడా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను వచ్చేసి ఓన్లీ వాట్సాప్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే ఫేస్బుక్ని కూడా అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాక్ 2 అయితే కనిపిస్తుంది కదా, అంటే నేను 2నే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు లాక్ 2 అయితే రావడం అయితే జరిగింది. నేనైతే లాక్ 2 అయితే క్లిక్ అయితే చేసుకున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. అంటే మీ ఫింగర్ ప్రింట్ మీ ఫేస్ లాక్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే దాంతో కూడా మీరు యాప్ లాక్ అనేది తీయచ్చు. కాబట్టి ఇదైతే వస్తుంది కాబట్టి మీరు యూజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి, మంచిది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి యాప్ లాక్ అనేది అయితే సెట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు అయితే మనం పెట్టుకున్న యాప్స్కి ఏదైతే యాప్కి లాక్ పెట్టుకున్నామో అది హైడ్ చేయడం ఎలా అనేది అయితే చెప్తాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ షో లాక్డ్ ఓన్లీ అయితే కనిపిస్తుంది కదా పైన టాప్లో. ఇక్కడైతే యారో మార్క్ ఇచ్చింది చూడండి, ఈ షో లాక్డ్ ఓన్లీ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏవైతే యాప్స్కి లాక్ పెట్టుకున్నారో ఆ యాప్స్ అన్నీ కూడా అయితే ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. అయితే మీరు ఏదైతే పెట్టుకున్న యాప్ అయితే కనిపిస్తుంది కదా, మీరు లాక్ చేసుకునే యాప్స్ అనేవి ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు హైడ్ చేయాలి అంటే మీరు ఏదైతే యాప్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఒక చిన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మీకు హైడ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఒక సీక్రెట్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. మీరేం లేదు, జస్ట్ మీరు సెట్ యాక్సెస్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఒక 4 డిజిట్స్ వచ్చేసి మనము పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు పిన్ని సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యాజ్ని అయితే ఇవ్వాలి. స్టార్టింగ్లో యాజ్ని ఇవ్వాలి అండ్ అలాగే లాస్ట్లో కూడా యాజ్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేనైతే స్టార్టింగ్లో యాజ్ని అయితే ఇస్తున్నా. యాజ్ని ఇచ్చిన తర్వాత 1 2 3 4 అయితే నేనైతే సెట్ చేసుకున్నా. మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ని అయితే పెట్టుకోవచ్చు. ఒక 4 నెంబర్స్ మాత్రమే పెట్టుకోండి. ఈ విధంగా స్టార్టింగ్లో యాజ్ ఇచ్చేసి ఒక 4 నెంబర్స్ని పెట్టుకోండి. తర్వాత 4 నెంబర్స్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ని అయితే ఇవ్వండి. యాజ్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు టాప్లో మీకు వచ్చేసి రైట్ సైడ్లో డన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసుకోండి.
దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద వచ్చేసి ఒక 4 సెకండ్స్ అయితే వెయిట్ చేయమని అయితే అడుగుతుంది. 4 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు డన్ అనే ఆప్షన్ మళ్ళీ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఎన్ని యాప్స్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని యాప్స్ కూడా యాప్ లాక్ అనేది ఫస్ట్ అయితే సెట్ చేసుకోవాలి. యాప్ లాక్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు యాప్ లాక్ లిస్ట్లోకి అయితే ఫస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు దాన్ని అయితే హైడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫేస్బుక్ని కూడా అయితే హైడ్ అయితే చేయడం అయితే జరిగింది. హైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు నేనైతే 2 యాప్స్ని అయితే హైడ్ చేయడం అయితే జరిగింది. హైడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎక్కడ కూడా వాట్సాప్ అండ్ అదేవిధంగా నేనైతే ఫేస్బుక్ని అయితే హైడ్ చేశాను కాబట్టి ఆ 2 యాప్స్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మిస్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎక్కడ ఎతికినా కూడా నాకు వచ్చేసి ఆ యాప్స్ అయితే కనిపించవు. ఇప్పుడు మీరు హైడ్ చేసిన యాప్స్ని మళ్ళీ మీరు ఎలా చూడాలి అంటే జస్ట్ ఏం లేదు, మీ ఫోన్ మీకు కీప్యాడ్ అయితే కనిపిస్తుంది కదా, మీ ఫోన్ డయల్ ప్యాడ్ దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో మీరు ఏదైతే పెట్టుకున్నారో అదే హైడ్ చేయడానికి యాప్స్ని హైడ్ చేయడానికి ఒక కోడ్ని అయితే సెట్ చేసుకున్నారు కదా, దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ని అయితే ఎంటర్ చేయండి. యాజ్ని ఎంటర్ చేసి ఒక 4 డిజిట్స్ని అయితే మీరైతే పెట్టుకున్నారు కదా, ఆ 4 డిజిట్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మళ్ళీ లాస్ట్లో హ్యాజ్ అయితే ఇవ్వండి. హ్యాజ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అదే బ్యాక్ అయిపోయి ఇక్కడ హైడ్ అండ్ యాప్స్ అని వచ్చేసి ఇక్కడ మీరు ఏవైతే హైడ్ చేసుకున్నారో యాప్స్ ఆ యాప్స్ వచ్చేసి ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరైతే వాటిని అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మీరైతే ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చేవచ్చు. బ్యాక్ వచ్చినా కూడా మీకు వచ్చేసి ఇక్కడైతే మళ్ళీ కనిపించవు. మళ్ళీ మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఫోన్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ హ్యాజ్ని అయితే ఎంటర్ చేసి మళ్ళీ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మళ్ళీ హ్యాజ్ని ఎంటర్ చేస్తే మాత్రమే అవి అయితే కనిపిస్తాయి. ఈ విధంగా అయితే మీ ఫోన్లో ఉన్న యాప్స్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు హైడ్ చేసుకునే యాప్స్ని మళ్ళీ అన్హైడ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. జస్ట్ ఏం లేదు, మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నా చూడండి. మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రైవసీలోకి వెళ్ళేసి ఇక్కడైతే యాప్ లాక్ అని అయితే ఉంటుంది. యాప్ లాక్ని అయితే సెట్ చేసుకోండి. ఇన్కేస్ మీకు యాప్ లాక్ ప్రైవసీలో లేకపోతే సెర్చ్లోనే మీరు యాప్ లాక్ అని అయితే సెట్ చేస్తే వస్తుంది. వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మీరైతే ఒక పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక యాప్ని అయితే అదే మీరు హైడ్ చేద్దాం అనుకున్న యాప్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాప్ లాక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆ కిందే వచ్చేసి మీకు హైడ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు వచ్చేసి పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఆ యాప్ వచ్చేసి హైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అన్హైడ్ ఎలా చేయాలనేది అయితే చూద్దాం. జస్ట్ మళ్ళీ ఏం లేదు, మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. మొత్తం నేనైతే బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే యాప్ లాక్లోకి అయితే వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. మళ్ళీ మీ పెట్టిన స్టార్టింగ్లో పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ షో లాక్డ్ ఓన్లీ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏవైతే యాప్స్ని హైడ్ చేశారో మళ్ళీ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అన్హైడ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి జస్ట్ ఏం లేదు, ఇక్కడ హైడ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే ఆన్లో ఉంది. దీని మీద అయితే ఆఫ్లో అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఆఫ్లో క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఆ యాప్స్ అనేవి కూడా అన్హైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం అయితే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. అయితే హైడ్ చేసిన యాప్స్ వచ్చేసి నాకైతే ఇక్కడ నేనైతే 3 యాప్స్ని అయితే హైడ్ చేశాను. ఆ 3 యాప్స్ కూడా అయితే నాకైతే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇన్కేస్ అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి అయితే ఫస్ట్ నుంచి అయితే ఒకసారి క్లియర్గా అయితే చూడండి. చూస్తే మీ అందరికి కూడా అయితే ఈ వీడియో అర్థమవుతుంది. జస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది. చాలా క్లియర్గా అయితే నాకైతే చెప్పానని అయితే అనుకుంటాను. ఈ వీడియో మీకు అర్థమైందా లేదనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న యాప్స్ని హైడ్ అయితే చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మీరు మీ ఫోన్లో యూజ్ చేస్తున్న వాట్సాప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మీరు మంత్లీ మినిమం టు మినిమం అయితే మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే. వాట్సాప్ నుంచి కూడా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేను ఎర్నింగ్ చేస్తున్నా, సేమ్ అదే వేలో మీకు కూడా అయితే ఎర్నింగ్ చేసి అయితే చూపిస్తా ఎలా ఎర్నింగ్ చేయాలనేది. ఇందులో మనకి ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తోనే మన ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇందులో మీరు రూపాయి కూడా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయనవసరం లేదు. ఎవరైతే స్టూడెంట్స్ అండ్ అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. జస్ట్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా అయితే చూసినట్లయితే నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా అయితే వాట్సాప్ నుంచి అయితే ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి.
ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి నాతో ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే ఇంతవరకు చూస్తున్న ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము వాట్సాప్ నుంచి మనీ ఎర్నింగ్ చేయాలంటే మన వాట్సాప్లో ఒక ఛానల్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాట్సాప్లో ఛానల్ అనగానే మీలో చాలామందికి అయితే డౌట్ రావచ్చు, వాట్సాప్లో ఛానల్ ఏంటి బ్రో అనుకుని. మీలో చాలామందికి అయితే తెలియకపోవచ్చు, మనకి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అనేది అయితే రావడం అయితే జరిగింది. కొత్త అప్డేట్ అనమాట వాట్సాప్లో ఛానల్స్ అనమాట. ఇదివరకు మనకు వచ్చేసి మనకి యూట్యూబ్ అలాగే టెలిగ్రామ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మాత్రమే ఛానల్స్ క్రియేట్ చేయడానికి అయితే ఉండేది. మనకి మన రీసెంట్గా వచ్చిన అప్డేట్ నుంచి అయితే మనకి వాట్సాప్లో కూడా అయితే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఛానల్ క్రియేట్ చేసి దాని నుంచి అయితే మనం మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి నేను వాట్సాప్లో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది అయితే చెప్తాను. తర్వాత నేను వాట్సాప్లో ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో నుంచి మనం మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అన్నది అయితే చెప్తాను. ఫస్ట్ మీకు వాట్సాప్లో ఛానల్స్ అనే ఆప్షన్ రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ప్లే స్టోర్లో వాట్సాప్ అయితే సెట్ చేసి మీ వాట్సాప్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. వన్స్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ వాట్సాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఛానల్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే ఇక్కడ మీరు అప్డేట్ చేయక ముందులో ఇక్కడ మీకు చార్ట్స్ అలాగే అప్డేట్స్ కాల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్స్ పక్కన అదే స్టేటస్ పక్కన మనకి వాట్సాప్లో స్టేటస్ అనే ప్లేస్లో అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్డేట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు వచ్చేసి స్టేటస్ ప్లేస్లో అయితే అప్డేట్స్ అనేది వచ్చింది కదా. అలాగే అక్కడ మనకి స్టేటస్ అయితే కనిపిస్తాయి. ఇలా మొత్తం మీరైతే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు వచ్చేసి కొత్త ఆప్షన్ అనేది అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఛానల్స్ అనే ఆప్షను ఆ కింద వచ్చేసి చాలామంది సెలబ్రిటీ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి. సేమ్ అదే విధంగా మనం కూడా అయితే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు పైన ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ రైట్ సైడ్లో ఈ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా క్రియేట్ ఛానల్ అనుకొని మీరు ఏం చేస్తారంటే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా కింద, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఛానల్ క్రియేట్ చేయాలి అంటే మీ ఛానల్కి ఒక లోగోని పెట్టుకోవాలి. అలాగే మీ ఛానల్ నేము మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం ఛానల్ లోగోతో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ కెమెరా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే మీ ఛానల్కి లోగో పెట్టాలనుకుంటున్నారో ఆ లోగోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఆల్రెడీ ఫస్టే నా ఛానల్కి లోగో ఎడిట్ చేసి అయితే చేసుకున్న తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా ఛానల్ లోగో వచ్చేసి సెట్ అవడం అయితే జరిగింది. ఛానల్ నేమ్ వచ్చేసి నేనైతే ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నా. మీరు మీ ఛానల్కి ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మీరైతే రాయాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ రాస్తే రాయండి, లేకపోతే లేదు అది ఆప్షనల్ అనమాట. నేనైతే రాస్తున్నా, ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నా, దాన్ని కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేశాను. ఇలా డిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఛానల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ ఛానల్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే మీకు వాట్సాప్లో ఛానల్ అనేది అయితే క్రియేట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి నా వాట్సాప్ ఛానల్ అనమాట. సేమ్ ఇదే విధంగా మీరైతే ఒక వాట్సాప్లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్లో ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే ఆ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్ లింక్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేసి ఈ వాట్సాప్లో జాయిన్ అవ్వమని అయితే చెప్పండి. అంటే ఇందులో మనకి ఫాలోవర్స్ కావాలి కదా, ఫాలోవర్స్ కావాలి కాబట్టి మన ఛానల్ లింక్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అలాగే మీ సోషల్ మీడియాలో అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే షేర్ చేసి ఇలా వాట్సాప్లో జాయిన్ అవ్వమని అయితే చెప్పండి వాట్సాప్ ఛానల్లో. ఇప్పుడు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాం కదా బ్రో, ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనం మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అని అయితే మీకు డౌట్ ఉండొచ్చు, అది కూడా అయితే చెప్తాను, కొంచెం అయితే వెయిట్ చేయండి. మనము వాట్సాప్ నుంచి మనీ ఎర్నింగ్ చేయడానికి చాలా వేస్ అయితే ఉన్నాయి. అందులో సింపుల్ అండ్ అలాగే బెస్ట్ వే అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను. ఆ బెస్ట్ వే వచ్చేసి ఏంటి అంటే అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే మీలో చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చెప్తున్నా వినండి. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, ఎజియో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్ఫామ్స్లో ఉన్న ప్రొడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేస్తూ మన ఛానల్లో పోస్ట్ చేసి మనం మనీ ఎర్నింగ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడైతే నేనైతే చెప్తాను చూడండి. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క లింక్స్ని మనం కాపీ చేసి మన ఛానల్లో కనుక పోస్ట్ చేసాము అంటే మన ఛానల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఆ లింక్ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని బై చేశారు అంటే మనకి వచ్చేసి కొంత కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గురించి అయితే నేనైతే చేస్తాను చూడండి.
నాకు టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. టెలిగ్రామ్లో కూడా నాకు వచ్చేసి ఛానల్ అయితే ఉండడం అయితే జరిగింది. టెలిగ్రామ్లో కూడా నేనైతే డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసుకోవచ్చు టెలిగ్రామ్లో మన ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ టెక్ డీల్స్ అనమాట. అందులో కూడా సేమ్ నేమే అనమాట. మరి టెలిగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు కదా బ్రో అంటే, టెలిగ్రామ్లో కన్నా మనకి వాట్సాప్లోనే ఎక్కువ మంది యాక్టివ్గా అయితే ఉంటారు కాబట్టి నేనైతే ఎక్కువ వాట్సాప్లోనే అదే పోస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, అయితే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని నేనైతే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని ఇమేజ్ని కూడా సేవ్ అయితే చేస్తా. సేవ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి నేను వాట్సాప్లోకి అయితే రావడం అయితే జరిగింది. వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఈ వాట్సాప్లో నేనైతే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేశాను కదా, దాన్ని వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తా. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని ఇలాగా షేర్ అయితే చేశాను కదా. ఇప్పుడు ఈ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ని కనుక బై చేశారు అంటే నాకు వచ్చేసి కొంత కమిషన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లింక్ కాబట్టి ఫ్లిప్కార్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటారనమాట. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే ఇందులో కూడా మనకి చాలా రకాలైతే ఉన్నాయి. అందులో ఇది వచ్చేసి మనకి జీరో ఇన్వెస్ట్మెంట్తోనే మనం స్టార్టింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇందులో రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ విధంగా ప్రోడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసి వాటి నుంచి అయితే మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే అంతా బాగుంది బ్రో, మరి ఈ విధంగా లింక్స్ ఎక్కడి నుంచి దొరికితే మనం ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలి అంటే దాని గురించి అయితే చెప్తాను. చూడండి, దీని గురించి వచ్చేసి మనకు ఒక మంచి యాప్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ యాప్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసి మీకు ప్లేస్టోర్లోకి అయితే వస్తుంది. ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా రిజిస్టర్ అవ్వాలని కూడా అయితే చెప్తాను. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే ఈ యాప్నే యూజ్ చేసి నెలకు వచ్చేసి లక్షల్లో వేలలో అయితే సంపాదిస్తున్నారు. సేమ్ అదే వేలో నేను కూడా అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నా. మీరు కూడా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ముందైతే మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, అందులో ఉన్న లింక్స్ని ఎలా షేర్ చేసి మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అన్నదైతే చెప్తాను. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా ప్లేస్టోర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మీ పేరుని అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. మీ పేరు అలాగే మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీ పేరుని అయితే కరెక్ట్గా అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. కరెక్ట్గా అయితే మీ పేరుని ఎంటర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ రాంగ్ ఎంటర్ చేశారంటే మళ్ళీ ఎడిట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పేరుని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ని అయితే ఇక్కడ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు విత్డ్రా చేసినప్పుడు కూడా మీ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ని కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ కింద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఆ ఓటీపీని కరెక్ట్గా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేస్తే మాత్రమే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆ ఫోన్ నెంబర్కి ఇచ్చిన ఓటీపీని కరెక్ట్గా అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే ఆ వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓటీపీని కరెక్ట్గా అయితే ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి కొంచెం లోడ్ అయ్యి వేరే పేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ జనరల్ సెలెక్ట్ చేసుకోవడం అయితే అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే వాటన్నిటిని కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం లోడింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఈ యాప్లోకి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని ఎలా షేర్ చేయాలి అన్నది అయితే ఇక్కడ నుంచి అయితే మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ యాప్లో ఉన్న ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ని షేర్ చేస్తూ మనము ఎలా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అన్నది అయితే చెప్తాను. దాని గురించి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోనే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కిందే మనకు వచ్చేసి చాలా ప్రోడక్ట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తాయి. A to Z అన్ని ప్రోడక్ట్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఏ ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తే మనకి ఎంత కమిషన్ వస్తుంది అన్న కూడా అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ని సేల్ చేద్దాం అనుకుంటున్నారో, అదే మీ గ్రూప్లో మీ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ని కాపీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాపీ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కింద కాపీ లింక్ అని అయితే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే కాపీ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా కాపీ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ లింక్ వచ్చేసి కాపీ అవడం అయితే జరుగుతుంది. అయిన తర్వాత ఈ ఇమేజ్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి కొంచెం సింపుల్గా అయితే అయిపోతుంది.
అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకున్నారు కదా, అది వచ్చేసి ఇక్కడైతే మీరు పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఇమేజ్ యాడ్ చేయలేదు, మీరైతే ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫాలోవర్స్ వాళ్ళు కనుక ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ని కనుక బై చేశారు అంటే మీకు వచ్చేసి కొంత కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ కమిషన్ వచ్చేసి ఎక్కడ యాడ్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారో అందులో వచ్చేసి యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేసుకోండి, ఆ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ నేను పైన పోస్ట్ చేశాను కదా వాచెస్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా అయితే పోస్టింగ్ అయితే చేసుకోండి. పోస్టింగ్ చేస్తే ఎవరైనా సరే ఆ లింక్ని క్లిక్ చేసి బై చేస్తే మీకు చాలా వరకు అయితే కమిషన్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఛానల్ని క్రియేట్ చేసుకొని ఇందులో సబ్స్క్రైబర్స్ని అయితే గ్రో చేసుకోండి. అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీ లింక్ని షేర్ చేయండి. మీ ఛానల్ యొక్క లింక్ని షేర్ చేసి ఈ విధంగా అయితే చెప్పండి, ఇలాగా డీల్స్ ఛానల్ అయితే క్రియేట్ చేసాము ఇలాగైతే చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళైతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవుతారు. మంచి డిస్కౌంట్లో ఉన్న ప్రోడక్ట్ని మేము సేల్ చేస్తున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే అందులో అయితే జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే పోస్ట్ అయితే చేసుకోండి. పోస్ట్ చేసిన తర్వాత మీకు కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్ వచ్చేసి ఎక్కడ యాడ్ అవుతుంది, మనం ఎలా చూసుకోవాలి, ఎంత కమిషన్ వచ్చింది అని కూడా అయితే చెప్తాను. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూసుకోండి. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ని మీరు షేర్ చేసే ముందు ఏ ప్రోడక్ట్కి మనకి ఎంత కమిషన్ వస్తుందని అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు చూసుకున్న తర్వాతనే మీరైతే షేర్ చేయండి. మనకి ఎక్కువ కమిషన్ వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువగా సేల్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఎక్కువ కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనము ప్రోడక్ట్ యొక్క షేర్ చేసాం కదా, ఆ లింక్ని మనకి ఎంత మనీ వచ్చింది అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. దాని గురించి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మై ఎర్నింగ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మై ఎర్నింగ్స్ అయితే క్లిక్ చేసుకోండి. మై ఎర్నింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి మీరు ఎంత మనీ ఎర్నింగ్ చేశారు, ఎంత పెండింగ్లో ఉందో అయితే చూపిస్తుంది. పెండింగ్ ఏంటి బ్రో అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ని షేర్ చేశారో అది మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా బై చేశారు అంటే ఆ మనీ వచ్చేసి ఇక్కడ పెండింగ్లో అయితే ఫస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ పెండింగ్లో మనకి ఎంతవరకు ఉంటుందంటే ఒక 2 months అలాగే 1.5 months అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో విత్డ్రా చేయడానికి మన మినిమం విత్డ్రా వచ్చేసి 99 రూపీస్ మాత్రమే. 99 రూపీస్ మీకు ఇక్కడ అమౌంట్ కనుక చూపించిందంటే మీరు రిడీమ్ అమౌంట్లోన దాన్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మీకు 2 months అంటే 2 months పెండింగ్ కదా బ్రో, కొంచెం కష్టం అనుకోవచ్చు. కాకపోతే మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత నుంచి మీకు చాలా అంటే చాలా స్పీడ్గా అయితే మీకు పెండింగ్లో ఉన్న అమౌంట్ వచ్చేసి మీకు రావడం అయితే జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్ వర్క్ మాట. జస్ట్ కాపీ పేస్ట్ మీరు చేస్తూ మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవడం అంటే చాలా సింపుల్ కాదు మనకి. ఈ విధంగా నేను కూడా అయితే చేస్తూ చాలా వరకు అయితే మనీ అయితే ఎర్నింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా అయితే మనీ ఎర్నింగ్ చేసుకోండి. మీరు వాట్సాప్లో కనుక ఛానల్ క్రియేట్ చేసుకున్నట్లయితే వాట్సాప్లో చాలామంది వచ్చేసి యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చేసి సేల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా అయితే మీరు చాలామంది కావచ్చు యూట్యూబర్స్ చాలామంది వచ్చేసి ఈ విధంగా అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నారు. సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఫాలో అయ్యి మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోండి. సో ఇది గైస్ ఇవాల్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా వాట్సాప్ నుంచి అయితే మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీ అందరు కూడా ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను, అలాగే అర్థమైందని కూడా అయితే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి అయితే చూడండి, చూస్తే ఖచ్చితంగా అయితే అర్థమైతే అవుతుంది. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.